హే ఎవరీవన్, వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్లీ ట్యూటోరియల్ వీడియో. ఈ వీడియోలో మీకు గీటప్ గురించి మొత్తం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం చూడండి. అసలు గీటప్ అంటే ఏంటిది, గీటప్ ఎందుకు యూజ్ చేస్తారు, మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తా. ఏం కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం వీడియో చూడండి. మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా, డెవలపర్ అయినా, ఏదైనా కోడింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో మీకోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ గీటప్? గీటప్ ఈజ్ ఏ వెబ్సైట్ వేర్ యూ కెన్ స్టోర్ యువర్ కోడ్స్, మేనేజ్ యువర్ ప్రాజెక్ట్స్ and collaborate with others like Google Drive, but it made for developers to work code together. It's built on top of something called Git, a vision control tool that track changes in your code over time. ఓవరాల్ గా గీటప్ ఎందుకు యూజ్ చేశారంటే దానితో ట్రాకింగ్ అండ్ చేంజింగ్ చేసుకోవచ్చు మన కోడ్స్ లో. ఇంకా వేరే వాళ్ళతో కొలాబరేషన్ కూడా చేయొచ్చు. సెకండ్, వాట్ ఈస్ గిట్? గిట్ ఈస్ అ టూల్ దట్ లెట్ యూ సేవ్ వర్షన్ ఆఫ్ యువర్ కోడ్. ఇఫ్ సంథింగ్ బ్రేక్ యూ కెన్ గో బ్యాక్ అండ్ ఎర్లియర్ వర్షన్ లైక్ ఏ టైమ్ మెషిన్ ఫర్ యువర్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక న్యూ ఫీచర్ ని మీ ప్రాజెక్ట్ కి యాడ్ చేశారు. అది ఒకవేళ ఎర్రర్ వచ్చింది అనుకో, మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళి దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ప్రాబ్లం ఏం లేకుండా. ఇప్పుడు కొంచెం బేసిక్ అండ్ కీ టర్మ్స్ మీకు తెలియాల్సినవి చెప్తా చూడండి. ఆ టర్మ్స్ ఏంటి అంటే రిపాజిటరీ, కమిట్, పుష్, పుల్, బ్రాంచ్, పుల్ రిక్వైర్డ్, క్లోన్. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ గీటప్ లో. ఇవన్నీ మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మీరు గీటప్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సైన్ అప్ కావాలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూసి మీరు కూడా ఇలానే స్టెప్ బై స్టెప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో ఒక గీటప్ లింక్ ఇస్తా, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గీటప్ ని. నెక్స్ట్ సైన్ అప్ అయి క్రియేట్ అకౌంట్ అని ట్యాప్ చేయండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత సైడ్ కు ప్లస్ ఐకాన్ తో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ న్యూ రిపాజిటరీని ఓపెన్ చేయండి. అందులో రిపాజిటరీ నేమ్, డిస్క్రిప్షన్ మీరు ఇంకా చూస్ చేసుకోండి, పబ్లికా ప్రైవేటా అని. ఇంకా ఉన్న స్టెప్స్ మొత్తం క్లియర్ చేసుకోండి మీకు తెలిసినవి. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఆఫ్ గిట్. ఇప్పుడు మీ కంప్యూటర్ని మీరు గీటప్తో లింక్ చేయడానికి మీరు గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ గిట్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఆ లింక్ మీద జస్ట్ ట్యాప్ చేసి. ఇప్పుడు మనం బేసిక్ గిట్ అప్ కమాండ్స్ ఏంటో చూద్దాం. గిట్ అప్ కమాండ్ యూజింగ్ ద టర్మినల్ ఆర్ గిట్ బేస్. డూ సమ్ సింపుల్ స్టెప్స్ లైక్ క్లోన్ ద రేపో, గో ఇన్సైడ్ ద ఫోల్డర్ అండ్ మేక్ ద చేంజెస్. ఇప్పుడు గీటప్ లో మనం వేరే వాళ్ళతో ఎలా కోలాబరేట్ కావాలో చెప్తా చూడండి. ఇప్పుడు కొన్ని సింపుల్ స్టెప్స్ చెప్తా, వాటిని నీట్ గా ఫాలో అవ్వండి. ఫస్ట్, ఫార్క్ ఏ రిపోజిటరీ. నెక్స్ట్, క్లోన్ ఇట్ టు యువర్ సిస్టమ్ అండ్ మేక్ చేంజెస్. క్రియేట్ ఏ పిఆర్. పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్. ఇప్పుడు కొన్ని యూస్ఫుల్ టిప్స్ చెప్తా చూడండి. యూజ్ క్లియర్ కామెంట్ మెసేజెస్. డోంట్ పుష్ సీక్రెట్ ఫైల్స్. కామెంట్ ఇన్ పుల్ రిక్వెస్ట్. లర్న్ ఓపెన్ సోర్స్ కామెంట్. ప్రాక్టీస్ విత్ స్మాల్ ప్రాజెక్ట్. ఇప్పుడు లాస్ట్ కంక్లూజన్ చెప్తున్నా చూడండి. ఏదైనా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏ వాళ్ళని మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయండి. ఏం వరీ కాకండి. యూజ్ చేస్తూ ఉండగా ఈ యాప్ చాలా ఈజీగా అవుతుంది. మీకు కూడా మీ ప్రాజెక్ట్స్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా గీటప్ అయినా వేరే యాప్స్ గురించి ట్యూటోరియల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.